మేము ఎప్పుడూ చెబుతుండే పదాలు 3 ఉంటాయి. వాతం, పిత్తం, అలాగే కఫం. చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, అసలు ఏమిటివి అనేవి. వీటికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు కార్యక్రమంలో వాతం గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది అతి ముఖ్యమైనది, పిత్తం. పిత్తం అంటే ఏమిటి అసలు? మీకు తరచుగా పైత్యం చేస్తూ ఉంటుందా? దీనికి విరుగుడు ఏమిటి? మీది హీట్ శరీరమా? దీనికి పిత్తానికి సంబంధం ఉందా? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటారు. అంటే ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని సామాన్యులకి చేరువ చేయాలంటే సామాన్యులకి దీనికి సంబంధించినటువంటి ఈ పదాలు, శాస్త్రీయ పదాలు అర్థం కావాలి. వీటిలో ముఖ్యమైనది వాతపిత్త కఫాలు అనేటటువంటి బయో రెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్. వీటిని వరుసగా మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మనం వాతాన్ని గురించి తెలుసుకున్నాము. ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది పిత్తం. ఒక రకంగా చెప్పాల్సి వస్తే మనని చైతన్యవంతుని చేసేది పిత్తం అనేటటువంటి ఒక బయో రెగ్యులేటింగ్ ప్రిన్సిపల్. దీన్ని వివరంగా మనం తెలుసుకుందాం. చూడండి, మనం సాధారణంగా అనుకునేటటువంటి నోటిలో ఉండేటటువంటి అచేదు పదార్థం పిత్తం కాదు. మరి ఏమిటి పిత్తం అంటే? ఇది ఒక శక్తి. మన శరీరంలో రెగ్యులర్గా నిత్యం జఠరాగ్ని ద్వారా, రక్త ప్రసరణ ద్వారా, హార్మోన్ల ద్వారా శక్తిని పుట్టించి, శక్తిని పెంచి ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని నిత్య చైతన్యమూర్తిగా నిలిపేటటువంటి శక్తి ఈ పిత్తం అనేటటువంటి శక్తి. చూడండి, వేద విహితమైనటువంటి ఆయుర్వేదంలో మన కంటికి కనిపించని నిత్యం జీవిస్తున్నటువంటి ఆత్మ పరివేష్టితమైనటువంటి రస, రక్త, మాంసాది ధాతువులతో నిండినటువంటి శరీరం మనస్సుతో కలిసి జీవిస్తూ ఉంటుంది. శరీరము, మనస్సు, ఆత్మ సంయోగం. దీన్ని నడిపించేది 3 శక్తులు. అవి వాతం, పిత్తం, కఫం. ఈ వాతపిత్త కఫాలు అనేవి మన శరీరాన్ని నడిపిస్తూ ఉంటాయి. దీంట్లో శక్తిని నింపే శక్తి పిత్తం. మీకు తెలుసో లేదో, వాతపిత్త కఫాలు అనేవి త్రిశక్తులు. వీటిని శక్తి రూప ద్రవ్యాలు అంటుంది వేదం. అలాంటి ఈ శక్తి రూప ద్రవ్యాలలో పిత్తం అనేది పాచకాగ్ని, అంటే మన డైజెషన్ తాలూకు అజీర్ణ శక్తి. మన దేహ శక్తి, మనలో రక్తాన్ని నింపే శక్తి కూడా పిత్తమే. మన శరీరానికి మంచి రంగుని, ఆకర్షణ ఇచ్చేది కూడా పిత్తమే. ఆఖరికి మన మేధస్సులో తెలివితేటలనిచ్చేటటువంటి శక్తి కూడా ఈ పిత్తమే. మనలో శౌర్యాన్ని, అవయవాలలో సున్నితత్వాన్ని ఇచ్చేది పిత్తం. ఆఖరికి ఆకలిని పుట్టించి అద్భుతమైనటువంటి ఆ డైజెషన్కి కారణమయ్యేది కూడా పిత్తమే. ఇంకా ముఖ్యంగా కంటి చూపుకి, నోటి రుచికి, వీటన్నిటికీ కారణం ఈ పిత్తం. సరే, మరి వీఆర్ జెనెటికల్లీ డిఫరెంట్. అందరూ ఒక రకంగా ఉండరు. అయితే ఈ ప్రవృత్తి గలవాళ్ళు, అంటే పిత్త ప్రవృత్తి గలవాళ్ళు ఎలా ఉంటారు, ఇది తెలుసుకోవడం ముఖ్యం. అంటే మన గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ అనాలిసిస్, సెల్ఫ్ అనాలిసిస్ ముఖ్యం. మన శరీరపు కనీస ఉష్ణోగ్రతని నిలుపుతుంది ఈ పిత్తం అనేది. అంతెందుకు, మన జీర్ణశక్తిని, ఆహార సారాన్ని వంట పట్టించేలాగా చేయటాన్ని, అలాగే రక్తం ఇంకా హార్మోన్ల సమష్టి ఆ క్రియని, వీటన్నింటినీ నిర్వర్తించే అంతర్గత శక్తి ఈ పిత్తం. ఈ పిత్తం మన జన్మతః వచ్చేటటువంటి ఒక స్వాభావికమైనటువంటి ప్రవృత్తి. అంటే ఈ ప్రవృత్తిని బట్టి మనం ఎలా ఉంటాం అనేది అర్థం చేసుకోవచ్చు. చూడండి, పుట్టిన పిల్లవాళ్ళకి కొంతమందికి తెల్లగా ఉంటారు, కొంతమందికి రింగుల జుట్టు ఉంటుంది, కొంతమందికి రాగి రంగు జుట్టు ఉంటుంది. ఇలాగా స్వాభావిక ప్రవృత్తిది. సరే, మరి ఈ పర్టికులర్గా ఈ పిత్త ప్రకృతి వాళ్ళు ఎలా ఉంటారంటే, మరీ లావుగా, మరీ ఎత్తుగా కాకుండా మధ్యస్థంగా ఉంటారు. చూడటానికి అటు పెద్దగా కాకుండా, ఇటు సన్నగా కాకుండా ఉంటారు. లావుగా కాకుండా, సన్నగా కాకుండా ఉంటారు. ఇంకా ముఖ్యంగా అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. ఇది పిత్త ప్రవృత్తి కలవాళ్ళ లక్షణం. తల్లి గర్భావస్థలోనే తల్లి, తండ్రి ఆత్మజ భావాల వల్ల మన ఈ స్వాభావిక ప్రవృత్తి, అంటే ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పడుతుంది మనకి. అందులో ఈ పిత్త ప్రవృత్తి అనేది విశిష్టమైంది. ఎందుకంటే ఈ పిత్త ప్రవృత్తి ఉండేవాళ్ళు రెగ్యులర్గా, నిరంతరం శక్తియుక్తులతో ఎనర్జెటిక్గా ఉంటారు. అంటే మేధావులుగా కూడా ఉంటారు. అంతేకాదు, ఈ పిత్త ప్రవృత్తి ఉండేవాళ్ళు చాలా సున్నితమైనటువంటి మనస్కులు. వీళ్ళు చాలా చురుగ్గా, షార్ప్గా ఉంటారు. అలాగే ఆలోచన పరులు కూడా ఉంటారు.
అయితే ఆలోచనలతో పాటుగా స్థిరమైన దృక్పథం కూడా ఉంటుంది. వాళ్ళ మాటల్లో, చేతల్లో స్థిరత్వం, నిలకడ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ పిత్త ప్రవృత్తి ఉండేవాళ్ళు చేసే ప్రతి అడుగులో కూడా ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. ఏ కారణంతోనైనా ఈ పిత్త శక్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయనుకోండి, అప్పుడు అనేక ఇబ్బందులు కలుగుతాయి. దీనివల్ల మిగతా శారీరక శక్తులు అంటే ఈ వాత కఫాలు కూడా తమ తమ స్థితులలో మార్పులు చెందుతాయి. దీంతో అనేక లక్షణాలు శరీరంలో కనిపిస్తాయి. ముఖ్యంగా వేడివేడి పదార్థాలు, ఎక్కువ కారం, మసాలా వస్తువులు, అలాగే ఉపవాసాలు, ఇంకా మధ్య మధ్యలో ఆహారం మానేయటం, ఎండలో ఎక్కువ తిరగటం, తెలియని ఉద్రేకంలో మనం కోల్పోయేటటువంటి ఆ మానసిక అశాంతి, ఇవన్నీ కూడా పిత్తదోషాన్ని హెచ్చుతగ్గులుగా మార్చి బాధను కలగజేస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు పిత్త ప్రవృత్తి ఉన్నవాళ్ళు అనుకోండి, ఎలా తెలుస్తుంది అంటే కొన్ని లక్షణాల ద్వారా మీరు అనలైజ్ చేసుకోవచ్చు. మీరు ఒక పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆపేయాలన్నా ఆపలేకపోతుంటే మీది పిత్త ప్రవృత్తి అని అర్థం. అలాగే మీరు ఉదయం చాలా ముందుగా నిద్రలేచి మళ్ళీ పడుకోవాలనుకుంటే ఆ పడుకునేటప్పుడు నిద్ర రాకపోతూ ఉంటే మీది పిత్త ప్రవృత్తి అని అర్థం. అలాగే మీ చర్మం కొంచెం ఎరుపెక్కి దురదగా ఉంటూ చర్మం పగులుతున్నట్టుంటే మీది పిత్త కాన్స్టిట్యూషన్ అని అర్థం. అలాగే మీరు తలదూకుంటున్నప్పుడు, తలంటుకుంటున్నప్పుడు ఆ వెంట్రుకలు ముక్కలు ముక్కలుగా రాలుతూ ఉంటే, జుట్టు ఊడిపోతూ ఉంటే మీది పిత్త ప్రవృత్తి అని అర్థం. ఇంకా ఎదలో కాలటం, కడుపులో మంటగా ఉండటం ఉంటే మీది పిత్త ప్రవృత్తి అని అర్థం. అలాగే తరచుగా కోపం వస్తూ మిమ్మల్ని మీరు తమ్మాయించుకోలేకపోతుంటే మీది బాడీ టైపు పిత్త ప్రవృత్తి అని అర్థం. ఇంకా మీ మాట పెళుసుగా మారి ఈ మాటలో ఒక పెడుసుదనం వస్తూ అతి తొందరగా ఇతరులతో మీరు వాగ్వివాదం పెట్టుకుంటూ ఉంటే మీది బాడీ టైపు పిత్త ప్రవృత్తి అని అర్థం. కాబట్టి మీరు ఆ పిత్తానికి శాంతి చేయాలి, మనం తెలుసుకోబోతున్నాం. అయితే శారీరకంగా మానసికంగా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఈ లక్షణాలు ఏమిటి ఇది తెలుసుకోవాలి. పిత్త ప్రవృత్తి ఉన్న వాళ్ళు బాగా చురుగ్గా ఉంటారు. అలాగే మనసు నిలకడగా ఆలోచన పరులుగా ఉంటారు. ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కేంద్రీకరించినటువంటి మంచి నడవడికతో ఉంటారు. ఇంకా ఆత్మస్థైర్యంతో ఉంటారు. నిర్మాణాత్మకమైనటువంటి దృక్పథంతో ఉంటారు. అధికారం ఇంకా శాసించే తత్వం ఇలాంటివన్నీ ఉంటాయి. అన్నిటికీ మించి జటిల సమస్యల్ని ఎదుర్కోవాలనేటువంటి తత్వం ఉంటుంది. శృంగారపరంగా సమర్థులుగా ఉంటారు. చాలా బలంగా సంసార జీవితం సాగించగలుగుతారు. చిన్న విషయానికి కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది. తల వెంట్రుకలు బాగుంటాయి కానీ త్వరగా పలచనవుతూ ఉంటాయి, తెల్లబడుతూ ఉంటాయి. ఇంకా ఎండలో ఇబ్బంది పడుతూ ఉంటారు. చెమట బాగా పోస్తూ ఉంటుంది. సమాజంలో మంచి వ్యక్తులుగా వీళ్ళు గుర్తించబడతారు. స్పష్టంగా సూటిగా మాట్లాడేటటువంటి తత్వం కలిగి ఉంటారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా వీళ్ళు నిర్వర్తించగలుగుతారు. ఇంకా ముఖ్యంగా మంచి నాయకత్వపు లక్షణాలు కలిగి ఉంటారు. చర్మం పైన మచ్చలు, పొడలు, కురుపులు, పుళ్ళు, కడుపులో మంట, అలాగే సున్నితమైనటువంటి చిన్న విషయానికి జీర్ణశక్తిలో తేడాలు రావటం, కళ్ళ మంటలు, అలాగే రక్తహీనత, ఇంకా కాలేయం దెబ్బతిని జాండీస్ వస్తూ ఉండటం, నిద్ర తక్కువగా ఉండటం, ఈ లక్షణాలు కూడా ఈ పిత్త ప్రవృత్తి ఉన్న వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మధ్యస్థంగా ఉంటారు. శరీరపు రంగు కొంచెం ఎర్రగా, కాస్త తెల్లగా, కొంచెం పసుపు ఛాయతో ఉంటుంది. చూడటానికి అందంగా ఉంటారు. ఇంకా నరాలు కనిపించకుండా మంచి కండరాలతో ఉంటారు. గోళ్ళేమో సున్నితంగా ఉండి సూదిగా పెరుగుతూ ఉంటాయి. మంచి జీర్ణశక్తి ఉంటుంది, చక్కటి ఆకలి ఉంటుంది, మంచి వంట పట్టించుకునేటువంటి సామర్థ్యం కూడా ఉంటుంది. తీపి పదార్థాలు, మేగడ, వెన్న, చల్లటి పానీయాలు వీటిని ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. నిజమైనటువంటి మేధావితనం కలిగి ఉంటారు. అయితే మనం ఇవి పాజిటివ్ చెప్పుకున్నాం, నెగిటివ్ చెప్పుకున్నాం. ఈ నెగిటివ్ని సమస్థితికి తీసుకురావాలి. అంటే ఈ దోష నివారణ అంటే పిత్త దోషం బలంగా ఉందనుకోండి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే ఒకవేళ మీకు త్వరగా కోపం వస్తూ ఉంటే, ఓర్పు కోల్పోతూ ఉంటే, తెలియకుండా ఇతరులతో అనవసరంగా మీరు గొడవ పడుతూ ఉంటే, పొగరుగా సమాధానం చెబుతున్నాము అని మీకు అనిపిస్తూ ఉంటే, అప్పుడు లేదా ఒకవేళ మీరు అన్నం సహించకపోతూ ఉంటే, అన్న ద్వేషం అనేది స్టార్ట్ అయితే, తరచుగా కడుపులో గ్యాస్ చేరటం, మంట రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటే, రాత్రిలో ఒళ్ళు వేడిగా అనిపించి మళ్ళీ చెమటలు పడుతూ ఉంటే, అలాగే ఆ గాలి వదిలినప్పుడు వాసన వస్తూ ఉంటే, నిద్ర సరిగ్గా పట్టకపోతూ ఉంటే, ముఖ్యంగా నిద్రలో కలలు ఇబ్బంది పెడుతూ ఉంటే, మీలో ఆ పిత్తం అనేది హెచ్చుతగ్గులుగా ఉందని, దాన్ని సమస్థితికి తీసుకురావాలని మీరు గుర్తించాలి. పిత్తశక్తిని సమస్థితికి తెచ్చుకోవాలంటే మీ ఆహారం పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, మరీ వేడిగా పొగలుగా ఉండేటువంటి ఆహారం తినకండి. కాస్త చల్లగా ఉండే ఆహారం తినండి. అలాగే
ఇంకా తీపి పదార్థాలు, చిరుచేదు పదార్థాలు ఇవి తింటే మంచిది. ఉదాహరణకు పాలు, అన్నం, చిక్కుడు, వండిన కాయగూరలు, పళ్ళు ఇలాంటివి మంచిది. క్యాబేజీ, కాలీఫ్లవరు, ఆకుకూరలు, బంగాళదుంపలు, చిలకడ దుంపలు ఇలాంటివి చాలా మంచిది. యాపిల్స్, అనాస, కొబ్బరి నీళ్ళు, బొప్పాయి, మామిడి పళ్ళు, పనస, బార్లీ, గోధుమలు ఇవి కూడా మంచివే. ఇంకా మాంసాహారం అయితే మేక మాంసం మంచిది. వెన్న, గుడ్డులో ఉండేటువంటి తెల్లని పదార్థం, నెయ్యి ఇవి కూడా మంచివి, పిత్తాన్ని తగ్గిస్తాయి. కొబ్బరి నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇవి కూడా మంచివి. ముఖ్యంగా పిత్త ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఈ అన్నం తినడం అనేది ఎప్పుడు మానకూడదు. ఎండలో తల మీద ఆచ్ఛాదం లేకుండా తిరగకూడదు. ఉద్రేకానికి లోను కాకుండా కోపం వచ్చినప్పుడు తమాయించుకోవాలి. అలాగే దైవస్మరణ చేయటం, కోపం వస్తున్నప్పుడు ఇలాంటివి చేయాలి, డైవర్షన్. ఇంకా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. అలాగే ప్రతి రోజు కూడా ప్రతి రాత్రి త్రిఫలా చూర్ణం, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమం, ఇది బాడీలో హీట్ని తగ్గిస్తుంది, పిత్తాన్ని తగ్గిస్తుంది. దీన్ని పాలకి కలిపి కానీ నీళ్ళకి కలిపి కానీ ఒక చెంచా తీసుకుంటూ ఉండండి. రోజులో కనీసం ఒక 30 నిమిషాల పాటు ధ్యానం చేస్తూ ఉండండి. అలాగే శరీరంలో ఈ పిత్తాన్ని తగ్గించేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు అవిపత్తికర చూర్ణం, దీన్ని ఒక అర చెంచాడు మోతాదుగా నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే శరీరంలో పిత్తం తగ్గుతుంది. అలాగే వైద్య సలహాతో కామదుధారస్, ఇంకా లఘుసూత శేఖర్ రస్ ఇలాంటి చక్కని ఔషధాలు ఉన్నాయి. వీటిని వైద్య సలహాతో వాడుకుంటే బాడీలో హీట్ అనేది లేదా ఈ పిత్తం అనేది తగ్గి మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.